ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మైత్రి మూవీస్ దీన్ని నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక కాగా ఫహద్ ఫసీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఉన్న గొడవ కారణంతో డిసెంబర్ 6కు ఈ సినిమా వాయిదా వేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని బన్నీ అట్లీ చర్చలు కూడా జరిపారు. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా తీయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో 80 కోట్ల పారితోషికాన్ని దర్శకుడు అడగడంతో ప్రాజెక్టు రద్దయింది. చివరికి అట్లీ సల్మాన్ రజనీకాంత్ తో సినిమా ప్రకటించాడు. అట్లీతో సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో పాన్ ఇండియా సినిమా తీసేందుకు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని అంచనా వేశారు. అయితే దీనిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాల్ షీట్లను సర్దుబాటు చేసుకుని సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే సందీప్ ఇటీవల మాట్లాడుతూ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాను అని, దానికి 2 సంవత్సరాల సమయం పడుతుందని, దీని తర్వాత యానిమల్ సినిమాకి సీక్వెల్ తీస్తున్నాను అని, యానిమల్ పార్క్ పూర్తి కావడానికి మరో 2 సంవత్సరాలు సమయం పడుతుందని, మొత్తంగా 4 సంవత్సరాలు తనకి ఖాళీ లేదు అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడు. దీంతో అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి చేయాల్సిన సినిమా కూడా రద్దయిందని వార్తలు వస్తున్నాయి. పుష్ప తర్వాత అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కరే అవకాశంగా కనపడుతున్నారంటున్నారు.